తెలిసి కొన్ని నటులనే తెలియకుండా చేసియుండిన పాపాల ద్రోసివేసి క్షమను చూపుచు నొసగుమా శమము స్వామి. పాపమను మాట ఏలేని బ్రతుకునిమ్ము. పరవశమున నీదు పాదాల నొత్తంగదలచి స్వామి కొంత కలతబడితే కరకు బారియున్న కరములు నావని నచ్చి యోర్వగలవో నొచ్చుకొనేదో. మదిని నిన్ను గూర్చి స్మరించుటే తప్ప ఎరుగనయ్య ఇతరమేమి నేను. దరికి చేర్చుకొనగ దగనని యందువా ఏమి చేయగలను స్వామి చెప్పుమా. ఆలవర్ణములెన్నున్న పాలు తెలుపు పుత్తడియునొక్కటే గాని భూషలెన్నో. ఎన్ని రూపుల గొల్చిన నేమి స్వామి నీవు నొక్కండవేదని నేను దలతూ. వచ్చునప్పుడు పాదాలు నొచ్చుననుచు పూల బాటను ముంగిట పూన్కి తోడ బరచియుంచెదను స్వామి కరకునేల. తెలియజేయుము ముందుగా తెమలియుందు. పూల కంటకముల బుట్టించినట్లుగా మంచి చెడుల నేల నుంచినావు స్వామి. ఏలనయ్య వైరుధ్యమిట్టుల మంచి నుంచి చెడును ద్రుంచరాదే. నేను నైవేద్యమిడెదను నీకటంచు బల్కుటెట్టుల దగునయ్య స్వామి. కనగ నాకు గల్గినదేదైన నాది కాదు నీ విభూతియే నీకిడ నేనెవరిని. బాలభక్తుడైన ప్రహ్లాదు గరుణించినావు గాని స్వామి నాకు గానరావదేమి. పగలు రాతిరనక నేను పలవరించుచుంటి పలుకవేమి. జీవకోటిగావ నీవయందువు గాని చివరనున్న నన్ను చేరుటెప్పుడు. ఎన్ని జన్మలెత్తి నిన్నుగాంచగనౌనో తెలియకుంటి స్వామి తెలుపవలదే. ఎందరెందరికేవేవో ఇడుములెన్నో తొలగజేసితివీవను పలుకు వింటే స్వామి. కలిగించి తొలగించి పనులనిటుల జేయ బూనుట ఏలనో చెప్పవయ్యా.